ఆర్మూరు పట్టణంలోని శ్రీ జెండా బాలాజీ ఆలయంలో సర్వ సమాజ ఆధ్వర్యంలో ఘనంగా జెండా జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గోని లహరి రఘు విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. నేడు జెండా జాతర సందర్భంగా శ్రీ బాలాజీ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీ క్యూ కట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గోని లహరి రఘు విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ శ్రీ బాలాజీ జెండా వెనుక గొప్ప చరిత్ర ఉందని, తిరుపతి వెళ్లలేని భక్తులు ఈ జెండాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. ప్రజలందరూ బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామి వేడుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలకు జెండా జాతర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, సర్వసమ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ముందుగా పట్టణ ప్రజలందరికీ జెండా జాతర శుభాకాంక్షలు. ఆర్మూర్ పట్టణంలో ప్రతి ఏడాది జెండా బాలాజీ ఆలయంలో జెండాను ప్రతిష్ఠించి భక్తులు స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ నుండి జెండా వివిధ గ్రామాలకు వెళ్లి పూజలు అందుకుంటుంది. ఈ జెండా వెనుక గొప్ప చరిత్ర ఉంది. తిరుపతికి వెళ్ళలేని భక్తులు ఈ జెండాను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ప్రజలందరూ బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకోవడం జరిగింది. మరొకసారి ప్రజలందరికీ జెండా జాతర శుభాకాంక్షలు. ఆర్మూరు పట్టణంలోని శ్రీ జెండా బాలాజీ ఆలయంలో సర్వ సమాజ ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా జాతర ఉత్సవాల్లో ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. జెండా బాలాజీ ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు సర్వసమ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి బాలాజీ జెండాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మనం ధర్మాన్ని కాపాడాలని, హిందువులందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం సర్వసమ సభ్యులు వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, బీజేపీ నాయకులు, సర్వసమ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఆయుక్షేంద్రియే ప్రతిష్టతి పరమేశ్వర ప్రసాదం ప్రసాదించాలి అనే ఉద్దేశం. శతమానం భవతి ప్రతిధరం శామ్యం భూపుత్రం మనోవాంఛాబల ఉద్దేశం. గోవిందా 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 గోవిందా. ఈరోజు ఆర్మూరు పట్టణ ప్రజల వందలాది సంవత్సరాలు వస్తున్న ఏదైతే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జెండా పండగ, ఇది ఈరోజు ఆర్మూరు ప్రజలకు ఆయుష్ ఉండాలని, ఈ ధర్మానికి ఎప్పుడు ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని. ముఖ్యంగా నా అదృష్టం ఏంటంటే ఈ జెండా మొదలుపెట్టిందే మా గ్రామము. అప్పుడున్న యమునాబాయి గారు కావచ్చు, శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, వాళ్ళు పెట్టిన వాళ్ళ ఆస్థానము సంస్థానం ఇది. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఈరోజు ఆ ఊరి గడ్డ మీద పుట్టినరోజు ప్రథమ పరువు ఉండడం నా అదృష్టంగా భావిస్తాను. మరీ ముఖ్యంగా హిందువులందరికీ చెప్పేది అదే, ధర్మం ఉంటేనే అన్ని ఉంటాయి, ధర్మం ఉంటేనే దేశం ఉంటుంది. దేశం ధర్మం లేని రోజు అనాథలం అవుతాం. వేరే దేశాల హిందువులు ఎట్లా అవుతున్నారో. కాబట్టి ఎప్పుడు నీ ధర్మాన్ని కాపాడే వాళ్ళని, నీ దేశాన్ని కాపాడే వాళ్ళని, నిన్ను గౌరవించే వాళ్ళని,
మీ ఆత్మగౌరవం నిలిపే వాళ్ళని మీరందరూ ఆదరించాలా. అట్లనే ధర్మం గురించి మాట్లాడే మాలాంటి వాళ్ళకు కొద్దిగా మీ ఆశీర్వాదాలు ఇవ్వాలి. మా గొంతులో కొద్దిగా ప్రాణాలు పోయాలి. అయితేనే ఈ ధర్మం గురించి మేము అన్నిటికీ తెగించున్నాము. ఈ ధర్మం అవమానం పాలైనప్పుడు ఎట్లయితే ప్రాణాలకు తెగించి కూడా కొట్లాడుతాం. కాబట్టి మీ ఆర్మూర్ ప్రజలందరూ ఆశీస్సులు ఎప్పుడు మా మీద ఉంటూ, రెండోది హిందువులందరూ కలిసిమెలిసి ఉండాలి, రాజకీయాలకు అతీతంగా ఉండాలి, పార్టీలకు అతీతంగా ఉండాలి. ఎప్పుడు ఈ సంస్కృతిని, సాంప్రదాయాన్ని, ఈ ధర్మాన్ని కాపాడుతూ అందరం ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా మళ్ళొకసారి కోరుతూ ఆర్మూరు పట్టణంలో సర్వ సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా జాతర ఉత్సవాల్లో ఇయర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవతి రాజశేఖర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఇయర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవతి రాజశేఖర్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దయతో ఆర్మూరు నియోజకవర్గ ప్రజలందరూ బాగుండాలని స్వామివారు వేడుకున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలందరికీ జెండా జాతర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయనను సర్వ సమాజ్ అధ్యక్షులు కొట్టల సుమన్ కార్యవర్గ సభ్యులతో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇయర్ ఫౌండేషన్ సభ్యులు అరుగుల సురేష్, నూకల శేఖర్, కేవీ రమణ, నారాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. జెండా బాలాజీ ఉత్సవాల్లో మమ్మల్ని ఆహ్వానించినటువంటి సర్వ సమాజ్ అధ్యక్షులైనటువంటి నా యొక్క ప్రియమైన తమ్ముడు కొట్టల సుమన్ గారికి, అలాగే నా యొక్క మిత్ర బృందం, నా చిన్నప్పుడు క్లాస్మేట్స్, అలాగే ఈ యొక్క ఆలయానికి సంబంధించినటువంటి సభ్య బృందం, అలాగే సర్వ సమాజ్ సంబంధించినటువంటి ఆఫీస్ బేరర్స్ అందరికి కూడా నా ఇయర్ ఫౌండేషన్ తరఫు నుంచి శుభాభినందన తెలియజేసుకుంటూ, అనాదిగా కొన్ని వేల సంవత్సరాల నుంచి మనల్ని కాపాడుతున్నటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం అనేది చాలా ప్రసిద్ధిగాంచింది. జెండా బాలాజీ అంటేనే ఎంతో ప్రముఖమైనటువంటి ఈ యొక్క ఆలయాన్ని సందర్శించుకోవడం ఆర్మూర్ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం. ఆర్మూర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెడితే కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడికి ఈ యొక్క మంచి ఏర్పాట్లు చేస్తూ భక్తులందరికీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా స్వామివారిని దర్శించి ఏర్పాటు చేస్తున్నటువంటి నా యొక్క తమ్ముడు సుమన్ గారికి, అశోక్ గారికి, మరియు ఇక్కడ ఉన్నటువంటి మిత్ర బృందం అందరికి కూడా నేను నమస్సుమాంజలతో, రాబోయే కాలంలో ఇప్పుడు ఎల్నినో గాని వర్షాభావ పరిస్థితులు రైతులను, విద్యార్థులను, మహిళలను, చిన్నపిల్లలను, పెద్దలను అందరినీ కూడా ఆ స్వామి కటాక్షం ఉంటే మనందరినీ కూడా జాగ్రత్తగా కాపాడుతాడని, ఫ్యూచర్ లో భారతదేశం ప్రపంచ దేశాలన్నీ కూడా సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే మనం మాత్రం ఈ యొక్క హైందవ ధర్మం, నైతిక విలువలు కలిగినటువంటి ఈ యొక్క భరతఖండంలో జన్మించిన వాళ్ళందరికీ కూడా సుఖ సంతోషాలను, రక్షణ వ్యవస్థలన్నీ కూడా ఆ భగవత్ స్వరూపుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు కలియుగ దైవమైనటువంటి వారి యొక్క కృపా కటాక్షాలతో మేమందరం చల్లగా ఉన్నాము. అలాగే ఆర్మూర్ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఇక్కడికి వచ్చినటువంటి అశేషమైన జనవాహినికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరు కూడా, మా బబులన్న, అలాగే రాము గారు అండ్ మరి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క శుభాభినందన తెలియజేసుకుంటున్నాను. స్వామి దగ్గర చూడండి అశేషమైన భక్తులు వస్తున్నారు ఈరోజు, కానీ ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా ఆ భగవత్ స్వరూపము, కటాక్షము తప్పకుండా లభిస్తుంది. ఫ్యూచర్ లో సకల జనులకు ఇక్కడ ఉన్నటువంటి డిమెరిట్స్ అన్ని పోవాలా, ఆర్మూర్ ప్రశాంతంగా ఉండాలా, అభివృద్ధి చెందాలా, అలాగే మన తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నా తమ్ముడు ఇచ్చినటువంటి అవకాశాన్ని తప్పకుండా స్వామివారికి అంకితం చేస్తున్నాను. స్వామివారి కృపా కటాక్షాలతో మా ఆర్మూర్ అందరినీ కూడా చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. నమస్తే.
ఆర్మూరు అర్బన్ ప్రాంతంలో యూరియా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఫోన్ లో మాట్లాడారు. ఆదివారం నాడు అంకాపూర్లోని ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నివాసంలో ఆర్మూరు పట్టణానికి చెందిన రైతులు ఎమ్మెల్యేను కలిసి యూరియా వల్ల ఇబ్బంది పడుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కేవలం ఆర్మూరు మున్సిపల్ చుట్టుపక్కల గ్రామాల రైతులకు మాత్రమే ఎక్కువ సమస్య ఉందని తెలిపారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఫోన్ చేయగా రైతులకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని, సాంకేతిక సమస్యల వల్ల కొన్ని ప్రాంతాల రైతులు ఈ సమస్య ఎదుర్కొంటున్నారని జిల్లాలో ఉన్న కలెక్టర్ ఇతర అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తారని హామీ ఇవ్వడం జరిగింది. ఈ వారం మొదటిసారి కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ చేసేదాకా నీకు ఏదైనా ప్రాబ్లం అక్కడ లోకల్ గా ఏముందో చెప్తే నేను దాన్ని మా డిఏఓని కలెక్టర్ చెప్పి నీతో మాట్లాడి దాన్ని రెక్టిఫై చేయమని చెప్పగలుగుతాం. నాకు ఆర్మూరు వరకు ఓవరాల్ గా టెక్నికల్ ఆస్పెక్ట్ ఎరువులు లేక కాదు. అదే నాకు అర్థమైందన్న, ఎరువులు ఉన్నాయని స్టేట్మెంట్ కూడా చూశాను నేను. అయితే నేనేమంటున్నా అంటే ఈ ఆర్మూరు వరకు ఏదైతే మనం యాప్ ఓపెన్ అయ్యే వరకు కొద్దిగా మనిషికి 2 బస్తాలు ఎకరం గంటల మనం మీద ఇవ్వడానికి అవకాశం ఉంటే అట్లా మీరు కలెక్టర్ యూరియాది వరకు సపరేట్ చేసి ఇవ్వగలుగుతాం. కేంద్రం యాప్ నుంచి ఎందుకంటే ఇంక్లూడ్ అయ్యారు అందుట్లో మనకి సెంట్రల్ యాప్ కి. అవును అవును, వాళ్ళ దగ్గర నుంచే రావాలి అంటే దేశవ్యాప్తంగా కాబట్టి కొద్దిగా ఇనిషియల్ బ్రీతింగ్స్ ఉంటాయి కదా కొద్దిగా. అవునన్నా, నేనేమంటున్నా అంటే ఆర్మూరు వరకు రైతులు కొద్దిగా ఇవాళ ఆదివారం అధికారులేమో గోపి కూడా లీవ్ లో ఉండు అన్న. నేను ట్రై చేసి మళ్ళీ నీకు మధ్యాహ్నానికి చెప్తా. సరే అన్న, ధన్యవాదాలు అన్న, ధన్యవాదాలు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అడ్డుకోవడం అంటే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. ఆదివారం నిజామాబాద్ నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం పర్యటన అడ్డుకోవడం అంటే ముమ్మాటికి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమని అన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని భయపడి బీజేపీ పన్నిన రాజకీయ కుట్రగా దీనిని అభివర్ణించారు. 2047 రైజింగ్ తెలంగాణ దిశగా బృహత్తరమైన ఆలోచనతో తెలంగాణ ముందుకు వెళ్తుంటే ఓర్వలేక బీజేపీ అడ్డుకుంటుందని విమర్శించారు. రాష్ట్రానికి అడ్డుకోవడానికి ముఖ్యమంత్రి గారి పర్యటన, దాన్ని అడ్డుకుంటే తెలంగాణను అడ్డుకుందామని. ఎందుకంటే ఇంతకుముందు ఎందుకంటున్నా అంటే నేను తెలంగాణ రీఆర్గనైజేషన్, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ అయ్యి ఇప్పుడు 12 సంవత్సరాలు అయితే 13 సంవత్సరాలు అయితే ఇంకా వీటిని అమలుకి నోచుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు కలలు కన్నటువంటి అంటే ప్రాజెక్ట్స్ ఏదైతున్నాయి ఇప్పుడు మూసీ రివర్మెంట్ కానీ, అదేవిధంగా మెట్రో ఎక్స్టెన్షన్ కానివ్వండి, ఇంకా మన ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు జాతీయ హోదా రావడం కానీ, అవుటర్ రింగ్ రోడ్డు సంబంధించిన ఇష్యూస్ కూడా ఇంకా అన్ని పెండింగ్లో ఉన్నాయి. అనుకునే స్థాయిలో ముందుకు పోతలేదు. అంటే అక్కడ డెఫినెట్గా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలనే ఒక ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది కాబట్టి మరి ఇక్కడ మంచి పేరు రావద్దు కాంగ్రెస్ పార్టీకి. తెలంగాణ అభివృద్ధి అయితే మరి మనకి ఇంకా భవిష్యత్తులో ఇబ్బందులు అవుతాయనే ఉద్దేశంతో రాజకీయ కోణంతోనే తెలంగాణ అభివృద్ధికి అడ్డుకోవడానికి బీజేపీ వారి కుట్ర పనులను మేము గట్టిగా భావిస్తున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆర్మూరు పట్టణంలోని శ్రీ బాలాజీ ఆలయంలో 9 రోజులు పూజలు అందుకున్న జెండాను ఈ రోజు సాయంత్రం అంకాపు గ్రామస్తులకు సర్వసమ సభ్యులు అప్పగించారు. ఈ జెండా జాతర ముగింపు ఉత్సవాల్లో కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పాల్గొన్నారు. సర్వసమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా జాతర ఉత్సవాలు నేటితో ఘనంగా ముగిశాయి. 9 రోజుల పాటు పూజలు అందుకున్న శ్రీ బాలాజీ జెండాను ఊరేగింపుగా తీసుకెళ్లి అంకాపు గ్రామస్తులకు అప్పగించారు. ఈ జెండా జాతర ముగింపు ఉత్సవాల్లో కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. సిఐ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిరుద్యోగ యువతి యువకులకు తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల నియామక పరీక్షలకు సిద్ధం కావడానికి ఉచిత పోలీస్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఆదివారం రోజున స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించామని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు 3 డివిజన్లోని నిజామాబాద్ డివిజన్ కు మాక్లూ పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో, ఆర్మూర్ డివిజన్ కు క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో, బోధన్ డివిజన్ కు జూనియర్ ఇంటర్ డిగ్రీ కళాశాలలో స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష ప్రశాంతంగా క్రమబద్ధంగా నిర్వహించబడిందని తెలిపారు. పరీక్ష కేంద్రాల అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. స్క్రీనింగ్ టెస్ట్ లో ప్రతిభ కనబరిచిన అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి వారికి పోలీస్ కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల నియామక పరీక్షలకు అవసరమైన రాత పరీక్ష, ఫిజికల్ ఈవెంట్స్ తదితర అంశాలు సమగ్ర శిక్షణ, మార్గదర్శకత్వం అందించనున్నారు. ఈ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహణలో అదనపు డీసీపీ శుభం ప్రకాష్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, సిటీసీ, ట్రాఫిక్, సిసిఎస్, ఎయిర్ టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ విభాగాలకు చెందిన ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, సిఐలు, ఎస్హెచ్ఓలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో గల రైతు వేదికలో స్వచ్ఛ ఆర్మూరు నిర్వహించారు. ఆర్మూరు మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం 1 గంట అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం 68వ వారానికి చేరుకుందన్నారు. రైతు వేదిక ఆవరణ శుభ్రం చేశామన్నారు. రైతు వేదిక వద్దకు వెళ్లేందుకు సరైన మార్గం లేక పిచ్చి మొక్కలతో ఆవరణ మొత్తం నిండిపోయిందని దానిని తొలగించి వెళ్లేందుకు మార్గం సుగమం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు సుంకే నిషం, వేద జేడి రాజ్ కుమార్, కుకింగ్ నరేష్ తదితరులు పాల్గొన్నారు. అరవై 68వ స్వచ్ఛ భారత్లో భాగంగా మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మా సభ్యులందరము ఈ మన సబ్ కలెక్టర్ ఆఫీస్ పాత ఎండిఓ ఆఫీస్ వెనుకల ఉన్న రైతు వేదిక వద్ద స్వచ్ఛ భారత్ నిర్వహించాము. 1 గంట సేపు పాటు అందరం శ్రమించి ఈ రైతు వేదిక చుట్టూ ఉన్న పొదలు దట్టంగా పెరిగినాయి ఉండే అవన్నీ తొలగించి రైతు వేదిక అనేది కనిపించేలాగా మూసుకుపోయి ఉన్న బిల్డింగ్ను రైతులందరికీ కనిపించే రకంగా క్లీన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నా తోటి సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు.
అంగన్వాడీ టీచర్ ప్రేమలత ఉత్తమ అంగన్వాడీ టీచర్ గా ప్రశంసా పత్రం అందుకున్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం రోజున జిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎర్రగడ్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ ప్రేమలతకు ఉత్తమ అంగన్వాడీ టీచర్ గా ప్రశంసా పత్రం అందజేశారు. అంగన్వాడీ కేంద్ర విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందిస్తూ చిన్నారులకు, గర్భిణీలు, బాలింతలకు మెరుగైన సేవలు అందించినందుకు గుర్తింపుగా ఈ అవార్డును అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రేమలతను జిల్లాధికారులు, అంగన్వాడీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు అభినందించారు. తన కృషిని గుర్తించి ప్రభుత్వం ప్రశంసా పత్రం అందించడం సంతోషంగా ఉందని ప్రేమలత తెలిపారు. భవిష్యత్తులోనూ మరింత బాధ్యతతో సేవలు అందిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.